Ready to move in premium triplex villas at Kollur APR Projects. నాయకత్వం తెలంగాణ జిల్లాల వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 119 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకంగా నిరసన తెలియజేయాలని, ధర్నాలు చేయాలని, కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగొట్టాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని అధిష్టానం పిలుపు మేరకు మిర్యాలగూడలో ఇంత పెద్ద ఎత్తున నిర్వహించినాం. నిజంగానే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడినటువంటి ఈ నాటి మంత్రులు మరి ప్రభుత్వంలో కూర్చోగానే మాట మార్చినటువంటి విషయాన్ని కూడా మరి ప్రజలందరూ గమనిస్తున్నారు. అదే ప్రతిపక్షంలో ఉన్నాడు ఈ ఎల్ఆర్ఎస్ మీద గగ్గోలు పెట్టినటువంటి ఈ నాయకులు మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మీద నిలబడలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉండి మరి వాటిని ఫీజులు వసూలు చేసేటువంటి ఉద్దేశంతో డెడ్ లైన్ పెట్టి ఫీజులు వసూలు చేస్తున్నటువంటి తీరు ఏదైతుందో ఇది చాలా ఖండించాల్సినటువంటిది. దాన్ని భారత రాష్ట్రం నాయకత్వం దాన్ని నిరసిస్తూ మీరు ఏదైతే మాటలు అన్నారో చెప్పినారో అధికారంలో రాకముందు ఆ మాటలను నిలబెట్టుకునేటువంటి దిశగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదొక్కటే కాదు, వారు ఇచ్చినటువంటి ఏ గ్యారంటీ కూడా ఆచరణకు సాధ్యం కానటువంటి హామీలను ప్రజల ముందుంచి మాయా మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి 6 గ్యారంటీలను అమలు చేసేంత వరకు కూడా మా భారత రాష్ట్రం నాయకత్వం మేము నిరసనలు తెలియజేస్తూనే ఉంటాం. వాటిని అమలు చేసేటువంటి విధంగా మా డిమాండ్ ఉంటుందని చెప్పి తెలియజేస్తూ సంతోషం. మా ముఖ్యమంత్రి గవర్నర్ చంద్రశేఖరరావు గారు, మా పార్టీ అధ్యక్షులు మరి ఎల్ఆర్ఎస్ మీరు అసెంబ్లీలో మాట్లాడిన విధంగానే మరి ఎల్ఆర్ఎస్ని నో ఎల్ఆర్ఎస్ అని అది ఏదో డబ్బు సంపాదించడానికి ఎల్ఆర్ఎస్ చేస్తున్నారని చెప్పి ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడిన మాటలు దానికి ఈ విధంగానే మళ్ళీ ఇవాళ ప్లేట్ మార్చి ఎల్ఆర్ఎస్ డబ్బు కట్టించుకోండి, ఎమ్మటి ఎల్ఆర్ఎస్ చేయండి అని చెప్పి ఇలా మీరు చేసే ప్రయత్నం 25 లక్షల మందికి మరి ఇలా 25,000 మందికి 25,000 కోట్ల రూపాయలు మీరు ఖజానా నింపుకోవడానికి చేసే ప్రయత్నం చాలా చెడ్డదని చెప్పి మనం చేస్తున్నాం. ఎందుకంటే మరి బట్టి కుమార్ గారు మీరే ఆ రోజు ఈ విధంగా చేయటం మంచిది కాదు, పేద ప్రజానీకానికి నోట్లు కొట్టడం మంచిది కాదు, మీరు ఫ్రీగా చేయాలి ఎల్ఆర్ఎస్ అని చెప్పినారు. మరి ఇవాళ మళ్ళీ మీరు ఎల్ఆర్ఎస్ ఫ్రీగా చేయకుండా మళ్ళా తిరిగి ప్రజలు డబ్బు కట్టమని అనటంలో మరి ఔచిత్యం ఏందో మీకు అర్థమవుతుందో మనకు కావట్లేదో. మరి మీరు పేద ప్రజల తరఫున ఉన్నారా, లేకపోతే ఆ రోజు మాట్లాడినప్పుడు పేద ప్రజల తరఫున మాట్లాడి ఇవాళ మళ్ళా ఉన్నత వర్గాల తరఫున మాట్లాడుతున్నారా మీకు అర్థం కావాలని చెప్పి మనం చేస్తున్నాం. దయచేసి ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం. అదొకటే కాకుండా నాగార్జున రైతాంగానికి పోయినసారి తక్కువ లెవెల్లో ఉన్నా కూడా ఎన్నో సార్లు మేము నీళ్లు ఇచ్చి ఒక్కసారి కూడా ఒక పంట తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క పంటకు కూడా ఎండిపోకుండా నీళ్లు ఇచ్చి కాపాడిన గంట మా కేసీఆర్ గారిని. మళ్ళా ఇవాళ నష్టపోయిన రైతాంగం అంతా కూడా పంటలు బోర్ల కింద వేసుకున్నారు, కాలువ కింద వేయలేదు. బోర్ల కింద వేసుకున్న పంటని కూడా కాపాడలేని దుస్థితి మీ చేతిలో ఉందంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఏం లేదు. మరి అందులో ఇరిగేషన్ మంత్రిగా ఉండి కూడా మీరు అది కాపాడలేకపోయినంటే ఎంతకన్నా దౌర్భాగ్యమైన స్థితి లేదు. మరి రైతాంగం అంతా కూడా ఏం మాట్లాడుకుంటారో, మీకు పార్టీ అయినా మన పార్టీ అయినా ఎవరైనా ఏ పార్టీ వాళ్ళైనా ఏం మాట్లాడుకుంటారో మీరు ఒకసారి ఆలోచన చేయాలని కూడా మనం చేస్తాను. ఇప్పటికైనా మీరు దయచేసి మరి రేపు రాబోయే రోజుల్లో తాగునీటి కూడా ఇబ్బంది జరిగేటట్టుంది. కాబట్టి తాగునీరు మీద పేరు మీదనో ఏమో 2-3 ఆంధ్ర వాళ్ళు వదిలిపెట్టించుకున్నట్టు ఒక 2-3 టీఎంసీలు వదిలిపెట్టించి చెరువులు అన్ని నింపి ఉన్న పంటలైనా కాపాడాలని కూడా మనం చేస్తున్నా. పోయిన పంటలకి మీరు స్వయంగా ప్రతి మంత్రి కూడా స్వయంగా మరి పంటలను పర్యవేక్షించి నష్టపోయిన వాళ్ళని మరి వ్యవసాయ మంత్రి గారు ద్వారా కానీ లేకపోతే రెవెన్యూ వాళ్ళ ద్వారా కానీ పరీక్ష చేసి అది సర్వే చేపించి దాంట్లో నష్టపరిహారం ఎకరానికి 20,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.